అత్తారింటికి దారేది సినిమాలో సునంద పెళ్లి చేసుకుని వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు నా మీద నేను ఒప్పుకుంటాను అనేంత నమ్మకం ఉంటే వెయిట్ చేయాలి అని చెప్తాడు కదా, చూసారా? అది రీల్లో చూసాను నేను. దాని కిందకి మన బాడీ మనకి ఎలా రెస్పాండ్ అవుతుందని ఒక రీల్ చేశారనమాట. మీరు యోగా కానీ మరి ఏ ఇతర ప్రాక్టీస్ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఫాదర్ అటు బాడీ ఇటు అనమాట. నువ్వు ట్రై చేయాలి, కన్సిస్టెన్సీగా ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. 3 months పడుతుంది నేను తగ్గడానికి, కాకపోవచ్చు 6 months పట్టచ్చు. నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి. 1 year పట్టచ్చు, 5 years పట్టచ్చు. నీ కన్సిస్టెన్సీ చూసి నీ తపనకి నీ ప్రాక్టీస్కి మెచ్చి అప్పుడు నేను తగ్గుతాను అని బాడీ అంటుందంట. చాలా బాగుంది, నిజమే. చాలామంది 1 month యోగా చేశాను, 2 months యోగా చేశాను, నేను ఇంకా తగ్గలేదు అనుకుంటారు. లోపల ఇంటర్నల్గా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తుంటాయి, ఎంత బాగా చేంజెస్ వస్తుంటాయి, అది గమనించరు. 6 months చేసేటప్పటికి ఎప్పటి నుంచో మనకు హెరిడిటరీలో ఉన్న చాలా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతూ వస్తాయి, రూట్స్ నుంచి తగ్గుతూ వస్తాయి. కొంతమంది తొందరగా శరీరంలో మార్పు అంటే వెయిట్ తగ్గడం అనేది కనిపిస్తుంది, కొంతమంది కనిపించదు అంతే. కొంతమంది అలానే ఉంటారు, వెయిట్ పెరగరు. అది కూడా ప్లస్ పాయింట్ కదా, పెరగకపోవడం కూడా. ఇలా చూసుకోవాలి. 1 year చేసేటప్పటికి అసలు ఎంత హెల్దీగా అయిపోతారు. అసలు 5 years దాకా ప్రాక్టీస్ చేస్తూ, అంటే ఎప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు అసలు హాస్పిటల్ గడపే ఎక్కరు. చాలా హెల్త్ బెనిఫిట్స్ చూస్తారు. ఎప్పటికీ యంగ్గా ఉండడం, ఎప్పటికీ ఎనర్జెటిక్గా ఉండడం, ఏ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం, అన్నిట్లోనూ యాక్టివ్గా ఉండడం, ఇలా ఎన్నో బెనిఫిట్స్ చూస్తారు. అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. తగ్గట్లేదు కదా అని చెప్పి 1-2 monthsలో మానేస్తే ఏమొస్తుంది? సో యోగా కూడా అంతే, రెగ్యులర్ ప్రాక్టీసు. సో అందుకే నేను పెట్టింది కూడా 365 days క్లాసెస్ ఉంటాయి. అది తెలిసిన విషయమే కదా. ఇప్పటి వరకు చాలామంది కాల్స్ చేసి, మేడం బయట 5,000 6,000 ఫీజు తీసుకుంటున్న వాళ్ళు కూడా వీక్లీ 4 days 5 days పెడుతున్నారు, మీరు ఎందుకు రెగ్యులర్గా చేస్తారు అంటే, ఇది యోగా రెగ్యులర్గా చేయాలి, కమర్షియల్ బిజినెస్ కాదు కదా. యోగా అంటే అది ఒక డివైన్ సర్వీస్ లాంటిది. సో కొత్త బ్యాచెస్ తెలుసు కదా, 8 to 9 బ్యాచ్ ఈ మంత్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాను. 15 days ఇంకా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, లేదా నవంబర్ మంత్కి కూడా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ బ్యాచెస్ టైమింగ్స్ కోసం కూడా కాల్ చేయండి, క్లాస్లో కలుసుకుందాం.